హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అనంటే స్పిన్స్ బీబీ క్రీమ్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇది మనకి ఆల్ ఇన్ వన్ లాగా పనిచేస్తుంది. డైలీ క్రీమ్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులోని క్వాంటిటీ ఎంత ఉంది, ఇంకా దీని ప్రైస్ ఎంత, ఎవరెవరు యూజ్ చేసుకోవచ్చు వగైరా డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో అయితే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకెంత ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, బీబీ క్రీమ్ వచ్చేసి లోన ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగానైతే వస్తుందన్నమాట. ఇది షేడ్ 1 మనకి ఏ విధంగా ఉంటుంది అని అంటే లైట్ కలర్ షేడ్ అనమాట. ఇందులోని మనకి 3 షేడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో అవి వచ్చేసి ఇవన్నీ. ఈ లైట్ కలర్ ఏదైతే ఉందో అది బాగా ఫేర్గా ఉన్నవాళ్ళు ఉపయోగించవలసింది. అలాగే నెక్స్ట్ కలర్లో ఉన్నవాళ్ళు, ఆ తర్వాత కలర్లో ఉన్నవాళ్ళు ఈ రకంగానైతే చూస్ చేసుకోవాలండి. ఇది అంతేగాని ఫేర్గా వస్తాం కదా అని చెప్పేసి డార్క్ కలర్ ఉన్నవాళ్ళు లైట్ కలర్ని తీసుకున్నట్లయితే పైన ఏదో కోటింగ్ లాగా ఉంటుంది కానీ అస్సలు బాగోదు. అండ్ అలాగే సూట్ అవ్వదు కూడాను. అండ్ అప్లై చేసేటప్పుడు క్లెన్స్ చేసేసుకొని ఫేస్ అంతా కూడా డ్యాప్ చేసి మొత్తం అంతా కూడాను ఈ విధంగా అప్లై చేయాలి. ఈ విధంగా అప్లై చేస్తే మనకి వెంటనే మంచి కలర్లోనైతే కనిపిస్తుంది. సో చూడండి, డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. అండ్ అలా ఇది మన మేకప్ క్రీమ్స్ తోని మిక్స్ చేసి వేసుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. స్పిన్స్ బీబీ క్రీము ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. దీనిలోని మనకి పౌడర్ కూడా వచ్చింది కదండి, స్పిన్స్ పౌడర్. అదేంటంటే ఫేస్కి అప్లై చేసుకోగానే ఒక రకమైన తెల్లటి షేడ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఎవరికైనా కూడాను. ఈ విధంగా ఈ క్రీమ్ కూడా అనమాట. ఈ క్రీమ్ అప్లై చేసుకొని పైన పౌడర్ రాసుకుంటే చాలు, మనం మేకప్ అనేది ఫినిష్ అయిపోయినట్టే. ఎక్కువగా మేకప్ చేసుకున్న వాళ్ళకి టైం సేవ్ చేసుకోవడానికి ఇదైతే ఇలా ఉపయోగించుకోవచ్చు. అలాగే మేకప్ వేసుకోవడం రాని వాళ్ళు కూడాను దీన్ని ఈ విధంగా ఉపయోగించుకుంటే మంచిగానైతే విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లో మేకప్ అనేది రెడీ అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి బీబీ ప్రో అనమాట. బ్రైట్నింగ్ కోసం ఇంకా అలాగే బ్యూటీ ఫేస్ క్రీమ్ కింద కూడా ఇది ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారండి. మనకి SPF 20 PA++ అయితే ఉంది. సో దానివల్ల మనకి ఎండలోకి వెళ్ళినా కూడాను మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్తారు. కానీ వాళ్ళే ప్యాక్ మీద అయితే ఇస్తారనమాట. ఎక్కువసేపు ఎండలోని ఉన్నట్లయితే ఇది కరిగిపోవడం అనేది జరుగుతుంది. సో కొంచెం వరకు ఇది మనకి ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. అండ్ అలాగే కర్షన్కి వచ్చేటప్పటికి ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ. కళ్ళకైతే తగలకూడదు. ఒకవేళ కళ్ళకి తగిలినట్టుగా అనిపిస్తే ఇమీడియట్ గా ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇరిటేషన్ లాంటిది ఏమైనా ఉన్నట్లయితే ఇమీడియట్ గా డాక్టర్ని కన్సల్ట్ చేయమంటున్నారు. అలాగే కీప్ అవుట్ ఆఫ్ రీచ్ ఆఫ్ చిల్డ్రన్ అని చెప్పేసి ఇస్తున్నారు. ఇది ప్రతి దాంట్లో ఉన్నదే. ఇంకా దాంతో పాటుగా ఎండకి డైరెక్ట్ గా ఎక్స్పోజ్ అవ్వకూడదు ఈ క్రీము. కూల్ అండ్ డ్రై ప్లేస్ లోనైతే దీన్ని స్టోర్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉన్నాయో అనేవి ఇక్కడైతే మెన్షన్ చేశారు ఇవన్నీ కూడాను. అండ్ సైడ్ చూసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. ప్రైస్ వచ్చేటప్పటికి 72 రూపీస్ ఓన్లీ. ఇందులో కంటెంట్ మనకి 15 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయిన దగ్గర నుంచి మనకి 1 ఇయర్ అయితే దీని లైఫ్ టైం ఉంటుంది. ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. మరి చూస్తున్నారు కదా, ఈ రకంగానైతే ఉంటుంది అనమాట. చాలా చిన్న ప్యాకు. ఒకరికైతే చక్కగాను అంటే ప్రతిరోజు యూజ్ చేసినట్లయితే మీకు 1 మంత్ వరకు ఈజీగా వచ్చేస్తుంది. లేదు ఎక్కడైనా అకేషనల్ గా మనం పార్టీస్ కి ఫంక్షన్స్ కి యూజ్ చేసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ రోజులే వస్తుంది అనమాట. బేబీ స్పిన్స్ క్రీమ్ తో పాటు మనం పౌడర్ ని కూడా యూజ్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్తారు. ఇది అప్లై చేసుకోగానే ఒక సిల్కీ స్మూత్ ఫీల్ అయితే కలుగుతుంది అనమాట. అలాగే ఇది కెవెన్ కేర్ ప్రోడక్ట్. మనకి ఇక్కడ అయితే దాని గురించి క్లియర్ గానైతే ఇవ్వడం అనేది జరిగింది. స్పిన్స్ క్రీమ్ మీరు కూడా నచ్చితే తప్పకుండా యూజ్ చేయండి. తొందరగా విత్ ఇన్ మినిట్స్ లోని మనకి మేకప్ కంప్లీట్ అవ్వాలి అనుకుంటే ఇలాంటిది ఒకటి ఉండాల్సిందే. మరి ఈ రోజు వీడియోలోని మాకోబోయే ఒక చక్కటి లవ్ ఇన్సిడెంట్, అంటే రియల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ గురించి, అవి లవ్ నుంచి క్రైమ్ కి ఎలాగా చేంజ్ అవుతాయి, ఎలా మనము అవేర్నెస్ తోనే ఉండాలి అనే దాని గురించి పిల్లలకు అవగాహన కల్పించడం కోసం ప్రతిరోజు కూడా వీడియోలో అయితే చెప్తున్నాను. నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి, నచ్చిన వాళ్ళు తప్పకుండా చూడండి. అయితే ఇక్కడ ఏంటంటే మనం దగ్గర వాళ్ళు అనుకుంటాం కానీ దగ్గర వాళ్ళు కూడా మోసం చేయడం అనేది జరుగుతుంది. ఏ విధంగా మోసాలు జరుగుతాయి అనేది ఈ వీడియోలోనైతే చెప్పబోతున్నాను. దగ్గర వాళ్ళు కూడా ఏ విధంగా మోసం చేస్తారు లవ్ చేస్తే అనే దాని గురించి ఈ రోజు వీడియోలోనైతే చూడబోతున్నాము. అయితే ఇది జరిగి లాంగ్ బ్యాక్ ఒక 15 ఇయర్స్ అయితే అవుతుందండి. అదేంటంటే తను డిగ్రీ చదువుతుంది అనమాట. ఒక అమ్మాయి తను వాళ్ళ మామయ్య, సొంత మామయ్య ఎవరైతే ఉన్నారో ఆ మామయ్యని అయితే ఇష్టపడుతుంది అనమాట. తన చదువు కూడాను పెద్దగా అంటే వావ్ అనేటట్టు ఏం చదవట్లేదు. సో అందుకే డిగ్రీలో ఉంది. నాన్నగారు ఏంటంటే ఇంకా అమ్మాయి పెద్దగా అయింది కదా, పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేసేద్దాము, ఏదో రకంగాను తను డిగ్రీ కూడా కంప్లీట్ చేసేస్తుంది కాబట్టి ఇప్పుడే చేసేయడం బెటర్ అని చెప్పేసి డిగ్రీ సెకండ్ ఇయర్ లోనే పెళ్లి చేయడానికి చాలా సంబంధాలు అయితే చూస్తున్నారు. వెంటనే అయితే ఏంటంటే నేను మామయ్యని ఇష్టపడుతున్నాను, మామయ్యకి నాకు 12 ఇయర్స్ గ్యాప్ అండి మధ్యలోనే. 12 ఇయర్స్ గ్యాప్ ఉన్నప్పటికీ కూడాను మామయ్యనే పెళ్లి చేసుకుంటాను, నాకు మామయ్య అంటే చాలా ఇష్టం, ఇంకా పెళ్లి అవ్వలేదు కదా మామయ్య కూడాను అని చెప్పేసి
చెప్పడం జరిగింది. అయినా కూడాను తల్లి వైపు సంబంధం అంటే తండ్రి అయితే నో చెప్తాడు, తల్లి అయితే ఎగిరి గంతేస్తుంది. అలాగే జరిగింది. అండ్ అలాగే అమ్మమ్మే అత్త అవుతుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏమీ ఉండదు అని చెప్పేసి అబ్బాయిని అడిగారు. అబ్బాయిని అడిగినప్పుడు తను క్లియర్గా చెప్పాలి కదా, క్లియర్గా చెప్పలేదు. తన మైండ్లోనే ఇంకోటి ఉంది. అయితే అది ట్విస్ట్ తర్వాత చెప్తాను. అయితే ఏంటంటే పెళ్లి చేసేసారు, చాలా ఘనంగా చేశారు. ఒకగానొక అమ్మాయి చాలా ఘనంగా చేశారు. అతను కూడా ఏంటంటే పోలీస్ అనమాట. సో అందుకని చాలా ఘనంగా చేశారు. అన్ని లాంఛనాలు అన్ని పెట్టారు. దగ్గర సంబంధం అయినప్పటికీ కూడా కట్నం కూడా ఇచ్చారు. ఆస్తిపాసులు అన్ని కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత ఏంటంటే పెళ్ళి అయిపోయింది. ఒక 3 days బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడాడు, బాగానే ఉండేవాడు. ఆ తర్వాత నుంచి 1 month వరకు తన్ని అసలు ఏంటంటే సరిగ్గా మాట్లాడకపోవడం, దూరం పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చేసి వన్ ఫైన్ డే కనిపించట్లేదు. అసలు ఇంటికి రావట్లేదు. ఏం జరిగింది అని అంటే ఏదో చిన్న గొడవ అయ్యి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడంట. ఇంట్లో నుంచి వెళ్ళిపోతే తినేమనుకుందంటే గొడవ అయ్యి వెళ్ళిపోయాడు, అందుకే ఎక్కడికో వెళ్ళిపోయాడు అని అనుకుంటుంది. కానీ విషయం ఏంటి అని అంటే తను ఆల్రెడీ ఇంకొక అమ్మాయిని లవ్ చేసి తనతో పాటు వెళ్ళిపోయాడు. ఈ నగలు నట్రా ఏవైతే వాళ్ళు పెట్టారో అవన్నీ పట్టుకొని జంపు. సో ఇలా కూడా ఉంటారు జనాలు. సొంత మామయ్య అయ్యుండి ఇంకా ఆ పిల్లకి అన్ని తనే పెట్టాలి. ఇంకోటి ఏంటంటే అంత పెద్దవాడైనా కూడా పాపం వచ్చి చేసుకుంది. అప్పుడైనా వచ్చినప్పుడైనా చెప్పాలి కదా, ఖచ్చితంగా చెప్పాలి. లేదమ్మా నువ్వు చిన్నపిల్లవి, నాకు ఆ ఉద్దేశం లేదు అనుకుంటే వేరే రకంగా ఉన్నావు. కానీ ఫస్ట్ నైట్ అయిపోయి 3 days అయిపోయిన తర్వాత 1 month తనతో ఆ ఇంట్లోనే ఉండి ఆ తర్వాత తను వదిలేసి వెళ్ళిపోవడం ఎంత దారుణమైన విషయమో చూడండి. ఇలా కూడా ఉంటారు, సొంత వాళ్ళు అనుకుంటాం కానీ ఇలా కూడా చేస్తూ ఉంటారు. సో అందుకనే కేర్ఫుల్గా ఉండాలి. మనం ఇష్టపడితే కాదు, అవతల వాళ్ళు కూడా మనల్ని ఇష్టపడుతున్నారా లేదా అనేది 1కి 10 సార్లు మనం చెక్ చేసుకొని బాగుంది ఓకే అనుకుంటేనే చేసుకోవాలి దగ్గర సంబంధమైన, లేకపోతే ఇలాంటివి కూడా జరుగుతాయి. సో ఈ రోజు వీడియోలోని నేను ఎక్కువ సోది కొట్టకుండా చెప్పేసానని అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరి ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.